గోల్ ఇలా సెట్ చేసుకోవాలి. అయితే ఇందాక మీరు అన్నారు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో సర్కిల్ పీపుల్ కూడా ఉంటారు. సో మన చుట్టూ ఉన్న పీపుల్ ఎలా ఉండాలి, వాట్ కైండ్ ఆఫ్ సర్కిల్ వీ హ్యావ్ టు మెయింటైన్, ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఎందుకంటే వాడు చెడ్డోడైతే నేను కరెక్ట్గా ఉన్నాను కదా, ఐఎమ్ గుడ్, సో ఐ విల్ బీ గుడ్ అని అనుకుంటారు. ఇస్ ఇట్ పాసిబుల్? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా అవసరం. సర్కిల్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఎవరు మన పైన. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇంకా ఎక్కువ క్లియర్గా అర్థమవుతుంది. ఒకరోజు ఒక లాయన్ ఒక ప్రెగ్నెంట్తో ఉందనమాట. అది అడవిలో వెళ్తుంది. ఎవరో వేటగాడు దాన్ని హంట్ చేయడానికి వచ్చాడు. అది ఒక గుంత లాంటిది వచ్చింది, జంప్ చేయడానికి ప్రయత్నించింది, అది దాంట్లో పడిపోయింది అనమాట. సో వాడు వెళ్ళిపోయాడు. అది ఒక ఇంకో సింహాన్ని జన్మనిచ్చి చనిపోయింది అది. సో నెక్స్ట్ డే గొర్రెలు కాస్తోడు ఏం చేశాడంటే అక్కడ నుంచి వెళ్తుంటే అది ఏదో చిన్న జంతువు ఇలా పడిపోయిందని తీసి ఆ గొర్రెలలో కలుపుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల పాటు ఆ చిన్న సింహం గొర్రెలనే పెరగడం స్టార్ట్ అయిపోయింది అది. ఓకే. అండ్ ఒకరోజు పెద్ద సింహం ఏం చేసిందంటే ఆ గొర్రెల మధ్యలో ఒక ఏదో కనిపిస్తుంది, దాన్ని ఒకసారి చూడాలి మనలాగా కనిపిస్తుంది పోయి చూసింది. అది షాక్ అయిపోయింది చిన్నది చూసి. ఏది పెద్ద సింహం. అరే నువ్వు గొర్రెలలో ఏం చేస్తున్నావు అంటే ఆ చిన్న సింహం ఉంటుంది, నేను గొర్రెనే కదా, నువ్వు గొర్రెలలో బై మిస్టేక్ పెరుగుతున్నావు, నువ్వు అక్కడేం చేస్తున్నావు, నీకు అర్థమైతలేదు కదా. వాటర్ దగ్గర తీసుకెళ్ళి నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, నీ తోక నా తోక సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను సింహం లాగా అరుస్తాను, అది సింహం లాగా అరిచింది, దీన్ని అడగమంటే మే అంటుంది అది. ఎందుకు? రీజన్ ఒకటే, అది గొర్రెల్లో పెరగడం స్టార్ట్ అయింది కాబట్టి అది కండిషనింగ్ అట్లా అయిపోయింది. ఈరోజు మనందరం కూడా సింహాలమే, బట్ డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం తిరగడం వల్ల గొర్రెలు అయిపోయినాం. ఓకే. ఆ టర్మినాలజీ కొంచెం తప్పు ఉండొచ్చు, బట్ పర్పస్ ఆఫ్ ద మీనింగ్ అర్థం చేసుకోండి. ఓకే. సో నా ఇప్పుడు ఏమైపోతుందంటే కొంతమంది నెలకి 20,000 సంపాదిస్తే 30,000 సంపాదిస్తే చాలు అని అనుకుంటున్నారు. కొంతమంది అదే ఏజ్ గ్రూపు నెలకు ₹1,00,000 సంపాదిస్తే చాలు అనుకుంటారు. కొంతమంది అదే ఏజ్ గ్రూపు నేను నెలకి మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారు. సేమ్ ఏజ్ గ్రూప్ ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే సర్కిల్. ఎందుకంటే వాడు ఎంతసేపు 10-20 వేల రూపాయలు సంపాదించే వాళ్ళతోనే తిరుగుతున్నారు కాబట్టి వాడి థింకింగ్ అట్లనే ఉంది. వీడు ఎంతసేపు ఒక 50 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళతో ఆ థింకింగ్ అట్లా ఉంది వీళ్ళెంత. సో కొంతమంది మెంటర్స్ ఏం చెప్పారనంటే అట్లా అని చెప్పేసి అలా వదిలేయాలని కాదు, కొంత మళ్ళీ కామెంట్లు వేసుకుంటారు. సో అట్లా కాదు, అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అది వినండి. ఎందుకంటే ఏ విధానంగా విన్నాం ఇంపార్టెంట్ కాదు, ఏ విధానంగా అర్థం చేసుకుని తీసుకున్నాం అనేది అక్కడ సక్సెస్ ఉంది. సో నా కొంతమంది మెంటర్స్ ఏమన్నారు, ఒక రూమ్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు, అందులో నేనున్నాను ఎగ్జాంపుల్, 4 మెంబర్స్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నాకన్నా ఇంటెలిజెంట్ 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఒకవేళ ఒక రూమ్లో 5 మంది ఉన్నారు, నేను ఒక 4 కన్నా ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్ అంటే ఐఎమ్ ద వరస్ట్ పర్సన్, బికాస్ నా దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు. ఇది ఒకటి. రెండోది, నేనున్నాను, నా కింద ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒక ఫ్రెండ్ ఏమో ఏం చేస్తలేడు, ఇంట్లోనే కూర్చుంటాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి నెలకి 20,000 30,000 సంపాదిస్తాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి 30,000, ఇంకోటి 40, నేను 50 సంపాదిస్తున్నా. ఇప్పుడు నాకు 4 ఫ్రెండ్స్ కదా, వాళ్ళు ఎంతసేపు ఇలా ఎంబడే తిరుగుతాయి కాబట్టి నా ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా, నేనే గ్రేట్. ఎందుకు? బికాస్ ఐఎమ్ అర్నింగ్ మోర్. ఓకే, వీళ్ళు చూడు ఎట్లున్నారు, వాడైతే జాబే చేయట్లేదు, నేను గ్రేట్ చాలా అని ఈ ఫీలింగ్తోని ఇతను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎలా చెయ్యాలి అనేది ఫోకస్ 1% కూడా ఉండదు. ఎందుకంటే ఎంతసేపు వీళ్ళని చూసుకొని కంపేర్ చేసుకుని అంతే, ఇంకా అక్కడ సాటిస్ఫై అయిపోయి గ్రోత్ అక్కడనే ఆగిపోయింది. ఓకే. అండ్ వాళ్ళకి మళ్ళీ కూడా కొంచెం ఉంటుంది అనుకోండి, అరే వీళ్ళకి కావాలని వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి ఉండదు. ఓకే. సో వీడి జీవితం ఎప్పుడు మారుతుంది అని అంటే సింపుల్, వీడు మినిమం 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 సంపాదించే సర్కిల్తోని తిరిగితే ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది అనమాట, నేను ఏం చేస్తున్నా అని. బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా, వాళ్ళతో ఉండొచ్చు వీళ్ళతో ఉండొచ్చు కదా, అలా కూడా ఉండొచ్చు కదా, అది ఇంకా గ్రేట్ కదా. ఓకే. బట్ గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అంటే మనం ఇక్కడ ఇంకో మంచి జరుగుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి టైం ఇవ్వాలి, వీళ్ళకి టైం ఇవ్వాలి, లేదు వీళ్ళకి టైం ఇవ్వాలి, వీళ్ళకి టైం ఇవ్వాలి. కాకపోతే వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనం తొందరగా ఇంకెక్కువ గ్రో అవ్వగలుగుతాం, రైట్. వీళ్ళకి మనం కొంచెం తక్కువ టైం ఇస్తాం మనం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టైం ఇస్తేనే గ్రో అవుతాం. అట్లనే వీళ్ళకి టైమే ఇవ్వద్దని నేను అనట్లేదు, మీరు చెప్పినట్టు బ్యాలెన్స్ చేయాలి. కానీ 50-50 అయితే చేయలేం, కరెక్ట్. వాని జీవితం 50-50 అయిపోతుంది మళ్ళీ. సో ఇప్పుడు నేను 80% వీళ్ళకి టైం ఇచ్చాను అనుకోండి, ఎక్కువ ఇన్కమ్ వాళ్ళకి, వీళ్ళకి 20% ఇచ్చామనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, అంబానీ అయిపోయినావు నువ్వు, నువ్వు బిల్ గేట్స్ అయిపోయినావు, గొప్ప వాళ్ళు అయిపోయారు మీరు, చాలా గొప్ప వాళ్ళు.
ఇలా అనడానికి 3-4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళకన్నా మనం ఎదుగుతున్నామని ఈర్ష. రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు చేయండి మనం చేస్తున్నాం, రైట్, ఇట్లా అంటారు. ఇందులోకేనే ఒకడో ఇద్దరు అట్లాంటి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, అరే నిజంగా గ్రేట్, నువ్వు ఎదిగే విధానం, నువ్వు తిరిగే విధానం, నువ్వు ఇప్పుడు మారిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను, నాకు కూడా ఏదైనా చేయాలనిపిస్తుంది, ఇంకా నువ్వు అలానే చేస్తున్నాను. వాళ్ళు ట్రూ ఫ్రెండ్స్. ఈ అంబానీ అయిపోయినావు, బిల్ గేట్స్ అయిపోయినావు అన్నారు కదా, వీళ్ళని కొంచెం కట్ చేయాలి మనం. కరెక్ట్.